రోజున కడప జిల్లా వేములలో సాక్షి విలేకరు పైన చేసినటువంటి దాడిని మేమందరం కూడా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలకు అన్ని విషయాలు చేరవేస్తూ ప్రజలకు అన్ని రకాలుగా కూడా అండగా నిలుస్తూ ఏం జరిగినా కూడా ప్రజలకు తెలియజేసే మీడియా సోదరుల పైన నిన్నటి రోజున కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ విధంగా దాడి చేయడం అనేది చాలా బాధాకరమైన విషయము. యాక్చువల్గా వాళ్ళు సాగునీటి ఎన్నికల్ని నామినేషన్గా చేసుకోవాలనుకున్నప్పుడు అదే విధంగా చేసుకోవాలి, కానీ ఈ విధంగా ప్రజలకు చూపించేటటువంటి సాక్షి విలేకరుల పైన 30 మంది 40 మంది కలిసి దాడి చేయడం అనేది ఈ ప్రజాస్వామ్యంలో మేమందరం కూడా ఖండిస్తూ ఉన్నాము. మనం చూసుకుంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాడులు దౌర్జన్యాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా కూడా నిలుస్తూ ఉంది. ఎక్కడ కూటమి ప్రభుత్వం చేసే తప్పుల్ని ప్రజలకు ఎప్పటికప్పుడు కూడా తెలియజేస్తూ మీడియా పాత్ర పోషిస్తూ ఉంటే ఈ విధంగా మన అనంతపూర్ జిల్లాలో కానీ అలాగే తాడిపత్రిలో అలాగే నిన్నటి రోజున వేములలో కానీ ఈ విధంగా దాడులు చేస్తూ ప్రజల్ని ఒక డైవర్షన్లోకి తీసుకెళ్తూ ఈ విధంగా దుర్మార్గ పాలన అరాచక పాలన సాగిస్తూ ఉన్నారు. కూటమి ప్రభుత్వంలో ఎప్పుడైనా కూడా వాళ్ళు బుద్ధి తెచ్చుకొని నిన్నటి రోజున సాక్షి విలేకరు పైన చేసినటువంటి దాడికి ఎవరైతే పాల్పడింటారో వాళ్ళపైన పోలీస్ యంత్రాంగం కఠిన చర్యలు తీసుకోవాలి. సాక్షి మీడియా ప్రతినిధులకు వాళ్ళు క్షమాపణలు చెప్పాలని కూడా మేము ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ ఉన్నాము. వాళ్ళకి న్యాయం జరిగే వరకు కూడా మేము అన్ని విధాలుగా కూడా పార్టీ తరఫున ప్రజా సంఘాల తరఫున మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.